ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి కాదు అనకుండా ఒక్కసారి నా చేతిలో ఉన్న ఈ దీపాన్ని తాకమ్మా. నీ కష్టాలన్నీ పూర్తిగా తొలగించేసి నీ జీవితంలో మునుపెప్పుడూ చూడని ఆనందాన్ని, అలాగే ఈ దీపంలో ఉన్న వెలుగుని నీ జీవితంలో నింపుతాను. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే ఇది వినమ్మా. అన్నిటినీ మార్చి నీ బాబాపై నీకున్న నమ్మకాన్ని ఇంకా రెట్టింపు చేస్తాను. నమ్మకం కుదిరితే వెంటనే వినమ్మా అని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నీ బాబాపై నీకు నమ్మకం ఉంది కదా, అయితే ఎందుకు అని ప్రశ్నించకుండా ఈ దీపాన్ని తాకమ్మా. ఇక నీ జీవితంలో 1 కాదు 2 కాదు ఏకంగా 10 శుభవార్తలను అందిస్తాను. నువ్వు కాదు అని వెనక్కి పంపొద్దమ్మా. వెంటనే ఈ దీపాన్ని తాకి నీ జీవితంలో వెలుగుని నింపుతానమ్మా. ఖచ్చితంగా ఇది నువ్వు విని తెలుసుకోవాల్సిందే. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఏ మాత్రం కూడా అలక్ష్యం అనేది అస్సలు చెయ్యొద్దమ్మా. తల్లి నీ బాబా చెప్పేది నీ కోసమే కదా, విను. ఇది నువ్వు వినేంత వరకు నీ గుమ్మం వదిలి నేను వెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వు నన్ను దాటి కూడా ఎక్కడికి పోలేవు. నీ బాబా నీతోనే ఉంటారు. నువ్వు విజయం పొందాలి అని ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నావు కదా, ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నావు కదా. కొన్ని సమయాల్లో వీటన్నిటినీ కూడా పోరాడడం నా వల్ల కాదు సాయి, నేను పోరాడలేకపోతున్నాను, ఇక నా ఒంట్లో శక్తి ఓపిక ఏమీ లేవు బాబా, జరిగేది అలానే జరుగుతుందిలే అని నీకు నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నేను అసలు ఎందుకు పుట్టానా, ఈ బాధలు నాకు ఎందుకు అని నీ మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదమ్మా. తల్లి ఎంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నా సరే నీ కంటి నుండి కన్నీరు అస్సలు ఆగడం లేదు. నువ్వు కట్టుబాటు చేయలేకపోతున్నావు. వరదలా కారిపోతున్నాయి. అసలు ఏంటి ఈ జీవితం బాబా, అసలు ఎందుకు పుట్టాను నేను అని ఈ నీ జీవితం మీద నీకు విరక్తి పుట్టి కన్నీరు కార్చి దిగులు పడిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించని రోజులు గడిపావు కదా. తల్లి బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. ధైర్యంగా ఉండు, బాధపడకమ్మా. నేనున్నాను కదా, నేను చెప్తున్నాను కదా. నువ్వు నీ బాబా మాట విని మనోబలాన్ని పెంచుకో. అలా పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనసు కృంగిపోవడం తప్పడం లేదు కదా. సరేలే, నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. అందుకే ధైర్యాన్ని కోల్పోకు. నీకు తోడుగా నేనున్నాను. నీకు ఎప్పుడూ నేను చెబుతున్నాను కదా, నువ్వు కృంగిపోకుండా ఉండడానికి నీకు నేను ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను. ఎప్పుడూ నీకు తోడుగా నేను ఉంటాను.
నీలో ధైర్యం నింపడం కోసమే నేను నీకు ఇలాంటి సందేశాల్ని పంపిస్తూ ఉంటాను. తల్లి, నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. నువ్వు కన్నీరు కార్చి ఎప్పుడూ కూడా బాధపడకుండా ఉండడానికి నేను ధైర్యాన్ని నీకు నూరిపోస్తాను. నిశ్చింతగా ఉండు. ఇక నీ బాధ కాస్త తగ్గుతుంది కదా, ఊరుకుంటావు కదా. నీ భారం తగ్గుతుందమ్మా, అన్నీ నీకు తెలుస్తాయి. కన్నీరు కార్చి మనసులో ఉన్న భారాన్ని దించుకోవడం ఏమాత్రం తప్పు కాదులే. కానీ నువ్వు చేసే తప్పు ఏంటి అంటే ఒంటరిగా కూర్చొని కన్నీరు కార్చిన తర్వాత మళ్ళీ లేచి కొత్త మనిషిలా తయారవ్వాలి అని. మరి నువ్వు అలా కాకుండా దాన్ని తలుచుకొని సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. ఎప్పుడూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు. నీ ఆవేదన నీ సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తుందా చెప్పు? అలా అస్సలు ఇవ్వదు కదా. అది ఏ స్థితిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర్పు అనేది ఇవ్వదు. తల్లి, నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. తిరిగి దాని గురించి ఆలోచిస్తే నీకు భారమే కదా. తల్లి, కష్టం ఎలా తీరుతుంది చెప్పు? అనవసరంగా నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోతున్నావమ్మా. దేని గురించి అయితే నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు కోరుకుంటున్నావో, దేని గురించి అయితే దాన్ని ప్రార్థనగా నా ముందు పెట్టు. కానీ నువ్వు దాని వెంటే పరిగెత్తుతూ ఉన్నావు కదా, అదే నీ మనోబలానికి కారణం. ఏదైతే నువ్వు నా ముందు ఉంచావో అది ఇక నీ సమస్య కాదు, నీ తండ్రి సమస్య. దాన్ని నేను పూర్తి చేసి ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాను. అది నా బాధ్యత అమ్మా, నేను చూసుకుంటాను కదా. నమ్మకంతో నిశ్చింతగా ఉండు. తల్లి, కావలసిన సమయానికి తప్పకుండా అన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఖచ్చితంగా నీకు దక్కుతుంది. దిగులు పడకమ్మా. నాకెందుకు సాయి ఈ బాధలన్నీ కూడా ఇచ్చావు అని నువ్వు అడగొచ్చు. తల్లి, నీ మంచి కోసమే అమ్మా. ఇవి నీకు పరీక్షలు. నీ ప్రార్థనలు నెరవేరడం ఆలస్యం అవుతున్నాయి అంటే అది కూడా మంచి కోసమే. నువ్వు నమ్ము. నా చేతుల్లో ఆశీర్వాదం పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు. నీ జీవితంలో వాన వస్తూనే ఉంది, ఉప్పెన్నలా ఈదుతూనే ఉన్నావు కదా. తల్లి, ఇక నువ్వు ఈదడానికి కూడా స్థలం లేక కన్నీరుని కారుస్తూనే ఉన్నావు. కష్టపడకమ్మా. నీ జీవితంలో ఉప్పెన తుఫాన్లా వచ్చినా సరే అవి ఆనవాలు లేకుండా కనుమరుగైపోతాయి. సమస్యలు, కష్టాలు, బాధలు ఏవి కూడా నీ దగ్గర ఉండవు, మాయమవుతాయి. నువ్వు ఎంతో విలువైన అదృష్టం, దైవానుగ్రహంతో నీ జీవితంలోకి రాబోతుంది. నువ్వు నీ జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఉండబోతున్నావు. తల్లి, అత్యుత్తమమైన రోజుల్ని నువ్వు అనుభవించబోతున్నావు. నమ్మకంతో ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. నీకు తోడుగా ఉన్నాను కదా. ఈ శుభ సమయాన, ఈ పొద్దున్నే ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే ఇది నీకైనది. మంచి రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా నీ వాకిట్లో శుభవార్తతో నిలుచున్నాను. అందుకోవడానికి సిద్ధంగా ఉండు తల్లి. ఇక నుంచి నీ జీవితంలో ఆనందం, సంతోషం మాత్రమే ఉంటాయి. నీ తండ్రి కొండంత అండగా నీకు తోడున్నాను కదా. ఇక నీకు భయం ఎందుకు చెప్పు, దిగులు ఎందుకు చెప్పు, నిశ్చింతగా ఉండు. నువ్వు ఈరోజు ఈ ఉదయాన నన్ను నమ్మి ఈ దీపాన్ని తాకావు కదా. నీకు ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగుని నింపుతాను. అలా నింపి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. అలా మార్చి నీ బాబా నీ వెంటే ఉన్నారు అనే నమ్మకాన్ని కూడా నీకు కుదిరేలా చేస్తాను తల్లి. అన్నిటినీ మార్చేస్తానమ్మా. ఏది కూడా ఇక నీకు జరగదు, కాదు అన్న మాటకి చోటే ఉండదు. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ జీవితాన్ని వెలుగులా తప్పకుండా నేను మారుస్తాను కదా. నీ తండ్రిని నువ్వు నమ్మావు కదా. ఇక నీకు దిగులెందుకు, కంగారెందుకు, భయం ఎందుకు, బాధ ఎందుకు చెప్పు. ఏది ఏమైనా సరే నీ బాబా చూస్తారు, చేస్తారు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ క్షణం ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. మార్చడానికి ఎప్పుడూ కూడా నీ బాబా నీ వెంటే ఉంటారమ్మా. అది నువ్వు నమ్మితే చాలు. నీ జీవితంలో పున్నమి వెలుగులు దీపం ఎలా అయితే చీకటి గదిలో వెలుగుని నింపుతుందో అలానే
చీకటి కమ్మేసిన నీ జీవితాన్ని పూర్తి వెలుగులతో నింపబోతున్నాను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.